కేటీఆర్ గారు నిన్నటి వరకు వాళ్ళే మంత్రులు కదా, వాళ్ళ దగ్గరనే ఆర్థిక శాఖ, వాళ్ళ దగ్గరనే మున్సిపల్ శాఖ, వాళ్ళ దగ్గరనే ప్రభుత్వం ఉన్నది కదా, వాళ్ళ కుటుంబం చేతిలోనే తెలంగాణ రాష్ట్రం అంతా బందీగా ఉన్నది కదా. కాబట్టి ఈ సందర్భంగా ప్రశాంతంగా ఆలోచన చేసి తెలంగాణ సమాజానికి ఏది మేలో మీరే ఆలోచన చెయ్యండి. ఈరోజు మీరు ఎన్నుకోబోయే వాళ్ళు 5 సంవత్సరాల మీ భవిష్యత్తును వాళ్ళ చేతిలో పెట్టబోతున్నారు. మీరు ఎవరికి మీ ప్రతినిధిగా బాధ్యత ఇవ్వబోతున్నారో మీరు ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోండి. ఈ ప్రభుత్వం మీది, మీకోసమే పనిచేస్తుంది. ప్రభుత్వం దగ్గర ఉన్న నిధులన్నీ ఖర్చు పెడుతుంది, కేంద్రంతో అవసరమైన సయోధ్యను సమన్వయం చేసుకుంటుంది. కానప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడడానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి బేసిజాలు లేవు. మీలాక కుమ్ముకు చీకటి ఒప్పందాలు మాకు అవసరం లేదు. ఏదున్నా ప్రజల ముందే బహిరంగంగా మా ఆలోచనలు పెడతాము. ఇవాళ కరీంనగర్కి ఔటర్ రింగ్ రోడ్డు రావాలన్నా, వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్డు రావాలన్నా, ఖమ్మం అభివృద్ధి జరగాలన్నా, రామగుండం అభివృద్ధి జరగాలన్నా, నిజామాబాద్ అభివృద్ధి జరగాలన్నా, నల్లగొండ జరగాలన్నా, మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్స్ జరగాలన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమే చేయగలదు. సంపూర్ణంగా మా ప్రభుత్వానికి సహకరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ ప్రభుత్వమే ఇంకా 3 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక 5 సంవత్సరాలు మేమే అధికారంలోకి వస్తాము. 94 నుంచి 2004 వరకు టీడీపీకి అధికారం ఇచ్చారు. 2004 నుంచి 2014కు 2 సార్లు కాంగ్రెస్కి ఇచ్చారు. 2014 నుంచి 2024కు టీఆర్ఎస్కు 2 సార్లు అధికారం ఇచ్చారు. 2024 నుంచి 2034 వరకు తిరిగి ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు ఆశీర్వదించబోతున్నారు. కాబట్టి చిన్న చిన్న భావోద్వేగాలతో ఆలోచన చేసి ఇతరులకు ఓటు వేయకండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ముఖ్యమంత్రినే కాదు, మున్సిపల్ మంత్రిని కూడా నేనే. కాబట్టి ఈచ్ మున్సిపాలిటీకి ఒక కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తా. ఈచ్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ చేస్తాను. నేనే స్వయంగా పర్యవేక్షించి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. మీ నీటి సమస్యను, మీ మురుగునీటి సమస్యను, మీ కరెంటు సమస్యను, మీ రోడ్ల సమస్యను, వీటన్నిటిని పరిష్కరిస్తా. మీకు సంక్షేమాన్ని అమలు చేస్తా. మీకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తా. ఇవన్నీ చేసే బాధ్యత నేనే తీసుకుంటా. ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా తెలంగాణ ప్రజల్ని నిండు మనసుతో ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఉన్నట్టే ఉన్నది సూరజ్, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఈ దేశానికి ప్రధానమంత్రి బడాబాయ్, ప్రతి ముఖ్యమంత్రి ఆయనకు చోటాబాయ్. మీరే లే మనం ప్రోటోకాల్స్. నువ్వు జర్నలిస్ట్వి, నిన్ను ఏడ కల్పించినా పలకరిస్తా. ఎందుకు పలకరియను? నువ్వు టీ న్యూస్ ప్రతినిధి అయినా నీ ఫేస్లో కేసీఆర్ను చూడను కదా, జర్నలిస్టునే చూస్తా కదా. సేమ్ ప్రధానమంత్రి కూడా, మోడీ గారు ప్రధానమంత్రి కాబట్టి అతను బడాబాయ్ అందరు ముఖ్యమంత్రులకు. బిగ్ బ్రదర్ అంటారు ఇంగ్లీష్లో. ఇక నాకు వచ్చిన భాషలో హిందీలో చెప్పిన. మీ సార్ అంతా ఇంగ్లీష్ నాకు రాదు. అవును, ఇప్పుడు స్వార్థం అనే దాంట్లో కూడా ఒక విచక్షణ ఉంది. నేను అందుకే చెప్పిన, మీరు డెవల్యూషన్ ప్రకారం ఇచ్చేది వేరు, మీరు స్పెషల్ ప్యాకేజీలు, స్పెషల్ ప్రాజెక్ట్స్ ఇచ్చేది వేరు. రేపు రీజనల్ రింగ్ రోడ్ ఇస్తే ఇంకా ఆదాయం పెరుగుతుంది, మెట్రో రైలు ఇస్తే ఇంకా ఆదాయం పెరుగుతుంది, ఇంకా మనకు వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లు ఇస్తే ఇంకా ఆదాయం పెరుగుతుంది. కేంద్రానికి తిరిగి పన్నులు చెల్లిస్తాం కదా. ఇండస్ట్రియల్ పార్కులు ఇస్తే, సెమీ కండక్టర్ తెలంగాణకి ఇస్తే కేంద్రానికి ఆదాయం పెరుగుతుంది కదా. అక్కడెందుకు వివక్ష చూపిస్తుండ్రు? ఎస్, ఐ డూ అగ్రీ. కానీ క్రమశిక్షణ పాటించిన రాష్ట్రాలను మీరు శిక్షించకూడదు. ఫ్యామిలీ ప్లానింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం. దాన్ని మనం క్రమశిక్షణతో అమలు చేసినందుకు మమ్మల్ని శిక్షించకూడదు. అందుకే నీతి ఆయోగ్ మీటింగ్లో నేనేం చెప్పిన, సుప్రీంకోర్టు ఏం అబ్జర్వేషన్ ఇచ్చింది? 50% మెరిట్, 50% డిజబిలిటీ. 50% డిజబిలిటీ మీద నిర్ణయించండి, 50% మెరిట్ మీద నిర్ణయించండి అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇస్తుందా? ఇంక్లూడింగ్ పొలిటికల్ రిజర్వేషన్, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ రిజర్వేషన్, ఇంక్లూడింగ్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్. సేమ్ థింగ్, క్రమశిక్షణతో నిధులను
పన్నులు చెల్లిస్తున్న వాళ్ళకు 50% విధానం తీసుకోండి. డిజబిలిటీని 50% తీసుకోండి. మొత్తం డిజబిలిటీ తీసుకుంటే మరి క్రమశిక్షణతో ఉన్నోని నువ్వు శిక్షిస్తే మనం ఎందుకు ఉంటాం? వాళ్ళకు 300 200% 300% ఇస్తున్నావు. నువ్వు 42% గురించి ఆలోచన చేస్తున్నావు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఇక తిట్లకు ప్రజలు ఆల్రెడీ సమాధానం చెప్పారు, సమాధి కట్టారు కదా. ఇక అట్లేం లేదు, అందరూ అంతే. ఏ గల్లీకి ఆ గల్లీ నిర్ణయం అయింది. రాహుల్ రాహుల్ గంజాయి బ్యాచ్ గురించి నేను పెద్దగా ఆలోచన చేయను, వదిలేసాయి. నువ్వు కూడా వదిలేయి, నువ్వు కూడా ఆ ట్రాప్లో పడకు. మనం ఏదైనా మంచి మున్సిపల్లో ప్రజలకు మంచి చేసే దాని మీద తీసుకుందాం. ధన్యవాదాలు.